చెప్పండ్లు తెప్పేసింది బంజొల్ల పిల్లకల్ని ఏడుకలు వసిరింది తెచ్చి ఏటికి ఎదిరిల్లు కట్టి సాటికి సరి మేడ కడతారన్నాడు మల్లయ్య పర్త మీద చల్ల గుంజల వాది సంతుల వాదం పెట్టి తమ్మంత తలకట్టు పట్టి మూడు గుద్దులు గుద్దిపిస్తారని బంజొల్ల పిల్లతోని చెరుతు కట్టిండు భగవంతుడు మల్లయ్య 12 స్థితుల పతాప నాగయ్యను పౌరమ్మ దగ్గర కాపల పెట్టిండు వచ్చేదాకా ఒక వీళ్ళ మీ వదిలని సిరిచైల పర్వతం దిగనీయకమన్నాడు భగవంతుడు మల్లయ్య ఆనాడు పర్వతాల విశ్వడు ముద్దమంతలింగం 300 లోకాల కర్త పౌడమంతలింగం 11 లోకాల కర్త దేవుడు బయలు ఎల్లినాడు రామ దేవరాజు మల్లయ్య నేమ రామ భగవంతుడు మల్లయ్య సిరిచైల పర్వతం విడిచిపెట్టి ఎక్కడ పోతున్నాడమ్మో మాత్రం పొయ్యేడు దారి లోపల జాలి దగ్గర పురి పట్టం కనబడుతున్నదమ్మా పట్టం కల్లాలు జాలి దగ్గర పురి పట్టంలో ఒక వీళ్ళ భక్తి చూస్తానన్నాడు భగవంతుడు మల్లయ్య పట్టంలో వీళ్ళ రూపం పరమారెండు భగవంతుడు మల్లయ్య జాంబాబుల వాడాలోని జాంబాబుల వాడకొచ్చి భగవంతుడు మల్లయ్య కీలి కట్టి డబ్బ తండ్రి తగలకుండా మిగిలకుండా చెప్పుల తోడు తీసుకున్నాడు మల్లయ్య కట్టిండు తండ్రి మల్లయ్య కట్టి డబ్బ తంచి నాడు భగవంతుడు మల్లయ్య మాతివి నాడు నడుము కట్టుకున్నాడు మిగిలకుండా చెప్పుల తోడేసుకున్నాడు మల్లయ్య రక్తవీర కంబిడంటే పుట్టు కొంగడి కొప్పరే పెట్టుకున్నాడు వంక దుడ్డు మంగ కోల చేత పట్టుకున్నాడు రేపల్లవాడ ఒక వీళ్ళ సరిహద్దు మీదకి వచ్చిండు మల్లయ్య సరిహద్దు మీద గొల్ల రాజులు నడిచేది ఒక వీళ్ళ దారి కండ్ల దూచిండు ఏది దారి లోపల మునిపుట్ట దూచిడు మునిపుట్ట మీద చిరుసు పెట్టి తల వీళ్ళ భగవంతుడు పండుకొని ఉన్నాడైనా గొల్లవారి భక్తి చూస్తానన్నాడు భగవంతుడు మల్లయ్య పుట్ట మీద గొంగడి కొబ్బరి పెట్టుకొని నాడు పవలించుతున్నాడైనా రేపల్లవాడకెళ్ళి 6 గొల్ల బామలైనా కొర్రకాడున్న గొల్ల పోయిలకు ఒక వీళ్ళ తూపకు తీసుకున్నారైనా గొల్లలు బయలెల్లేరు రామా గొల్ల బామల కదరా వరుస గంపలు పెట్టుకొని అందులో పాల బుడ్లు పెరుగు బుడ్లు పెట్టుకున్నారు గొల్లొల్లైనా ఏ పల్లె
కాడకెళ్ళి నందులమ్మ నల్లజల్లో సవలచ్చ మంది ఉంటదమ్మా కొర్రగాడున్న వాళ్ళకు దూపకు తీసుకుపోదామన్నారు ఎడుగురు గొల్ల బామలైనా బామలు బయలెళ్ళినారు చెడలు చెడలు బయలెళ్ళినారు బామలు బయలెళ్ళినారు చెడలు బయలెళ్ళినారు చేతులు వాలేసి వాళ్ళు చెడై నడికల్లనేమో అత్తము వాలేసి వాళ్ళు అంతై నడికల్లనేమో గొల్లలు దారి పట్టిండురా దేవుడా నాడు ఒక వీళ్ళ గొల్ల బావని నాడు అడివి దారి పట్టుకొని పోతుండంగా కదనేమి ముని పుట్ట మీద భగవంతుడు మల్లయ్య రత్త వీర కమ్మిడంటే పుట్టుకొంగలు గుబ్బర పెట్టుకొని పవలించుతున్నాడు మల్లయ్యని కళ్ళ దూచిండు రామా నాడు గొల్ల బావలు కదరా దేవుడా గద్దలీల వెళుతున్నాయి కాకులు కవకవ మొత్తుకుంటున్నాయి దేవుడా ఈగలు ఎంబడున్నాయి మూడుల దోమలు ముంగటున్నాయి తండ్రి మల్లయ్య అటువంటి కొల్ల బామలు ఒక వీళ్ళ కులమ కొడుకు ఉన్నట్టుకుంది కులమ రీతి ఉన్నదనుకున్నారు మరి అన్న సోదలు వచ్చి అడ్డం పడ్డట్టుకున్నాడని చెప్పి 6 కొల్ల బామలైనా కాకులు తెంపుకొచ్చి ఒక వీళ్ళ ఒంటాకు డొల్ల గుట్టిండ్రు ఒంటాకు డొల్ల గుట్టి డొల్లల్లో ఈనాడు సల్లగట్టుగా కలిపినరమ్మా నాడు భగవంతుడు మల్లయ్య గొల్లవారు సత్యం చూస్తున్నాడు చేయి సైర చేస్తున్నాడు మోత కాకు డొల్ల చేతికిచ్చి సల్లగట్టుగా పోతున్నారేమి సొమ్ము నాకెందుకన్నాడు తాగినట్టే తాగుతుండు భగవంతుడు మల్లయ్య ముని పుట్ట లోపల ఇడిచిపెట్టిండు ఒంటాకుడొల్లలా అనుభవించిండు మల్లయ్య కొల్ల బామలు ఒక వీళ్ళ చల్లగట్టుక పోసినప్పుడైనా నిద్రపోయి పడినట్టుగా భగవంతుడు ఏనాడు లేచి కూతున్నాడు అంటంట కొల్లలు ఏమంట ఉన్నారమ్మా ఏ ఊరు ఉన్నదయ్యా రామ రామ ఏ ఊరు ఉన్నదయ్యా రామ రామ ఇలా రాజ్యం ఉన్నదయ్యా రామ రామ ఇలా రాజ్యం ఉన్నదయ్యా రామ రామ ఏ తల్లి కన్నదయ్యా రామ రామ ఏ తల్లి కన్నదయ్యా రామ రామ నాగదేవి నిన్ను రామ రామ నాగదేవి నిన్ను రామ రామ ఒంటరిగా ఒక్కరివి రామ రామ ఒంటరిగా ఒక్కరివి రామ రామ ఎక్కడ పోతూ ఉన్నవయ్యా రామ రామ ఊరు పేరు చెప్పరాదు రామ రామ ఊరు పేరు చెప్పరాదు రామ రామ దండ దేవుడు మల్లయ్య గొల్లలు అడిగినప్పుడు తండ్రి మల్లయ్య అయ్యయ్య వక్కలారా మాది ఒక వీళ్ళ శ్రీశైలం కింద అటువంటి ముద్దపూరంలో మేము పెద్ద గొల్లమైన బండారు వంశము పాలకాయ గోత్రం ఉన్నదమ్మా మరి బండారు వంశము పాలకాయ గోత్రం నేను పుట్టిన గడియ లోపల మా తల్లిదండ్రి నన్ను ఆగం చేసిపోయిండ్రు ఇంతవరకు దాకా నేను కొల్లాపురి పట్టణంలో యాదిరెడ్డి ఆవుల కాడ కావాలన్నానమ్మా శాతకు పోత గంజి ఒక వీళ్ళ మాతము పైకెం లేని జీతము పట్టకు పొట్టకు నేను నౌకరు చేసిన వాడిని ఈ ఎల్ల ఒక వీళ్ళ కాపురకు నాకు వడలేదు తల్లులారా మరి అటువంటి ఆదిరెడ్డి సౌదరి వద్దరని ఒక వీళ్ళ కొడుకులు ఏరుబంధం పడ్డప్పుడైనా వద్దని నన్ను ఎల్లగొట్టిండు వక్కలారా మరి వీళ్ళ ఎక్కడన్నా కులము తరబాయికి పోతానని నేను ఎల్లి వస్తున్నా నాకు వన్న సోదలు వచ్చినాయి భగవంతుడు మల్లయ్య ఒక వీళ్ళ మాతము కులం కొడుకు ఉన్నప్పుడే గొల్లొల్లు ఎంబడి పెట్టుకున్నారు అటువంటి సవలత్య మందగాడి తోలుకొని పోతున్నారమ్మా అటువంటి గొల్లలు ఒక
వీళ్ళ వరుస గంపల తలపైన పెట్టుకొని మంద గంప నీడల పొంటి అయ్యో అనుకుంటా దేవుడు అనుకుంటా దేవుడు ఎవడు పోతాయున్నాడు ఊరుకుంటా దేవుడు ఎవడు పోతాయున్నాడు సింకర కాళ్ళు ఒయ్యారీనే నడుము ఎవడు పోతాయున్నాడు అడ్డతాలు మందర 60 వెళ్ళినా ఒకతాలు మందర 90 వెళ్ళినా ఎవడు పోతాయున్నాడు దేవుడు మల్లయ్య శ్రీశైలవాదుడు శివనీల కంఠుడు తండ్రి మల్లయ్య నాడు భగవంతుడు మల్లయ్య వీళ్ళ నందులమ్మ నల్లజండ్ర మాతం సవలచ్చ మందకాడికి వచ్చిండు ఆడి వాళ్ళ సత్యము చూచిన మగవాళ్ళ భక్తి చూతనన్నాడు భగవంతుడు మల్లయ్య మందకాడికి వచ్చిండు దేవుడా రాజుల కళ్ళ దూచిండు తండ్రి మల్లయ్య ఆనాడు కొల్లలకు 1000 మామలారా శనాతి దండము దాచనంటున్నాడు భగవంతుడు మల్లయ్య అటువంటి కొల్లోళ్ళు దండానికి దండం పెట్టలేదు దాచనకు దాచనం లేదు మారు దండం పెట్టలేదు కొల్లవారు సత్యము చూస్తానన్నాడు దేవుడే దండానికి మారుదండం పెడతలేరు తండ్రి మల్లయ్య ఒకవేళ భగవంతుడు మల్లయ్య నాడు గొల్లరాజులతోనేమంట ఉన్నాడు రండి రండి మామాలాల రామ రండయ్యానే మామాలాల రామ కొడుకున్నానయ్య పంచే పర్వతంబు కింద రామ శైల పర్వతం కింద ఒక వీళ్ళ మాత ముత్తపురంలో మేము పెద్ద గొల్లం మామలారా బండారి వంశామేమ రామ పాలకాయ గోతూరంబు రామ అంటండ దేవుడు మల్లయ్య చెప్పుతుండు తండ్రి మల్లయ్య ఆనాడు భగవంతుడు మల్లయ్య వీళ్ళ మాతను గొల్లరాజులకు చెప్పుతున్నాడు శ్రీశైలం కింద ఒక వీళ్ళ శ్రీశైలం కింద ముద్దపురంలో మేము పెద్ద గొల్లరాజులమయ్యా బండారి వంశం పాలకాయ గోత్రం నేను పుట్టిన గడియ లోపల మా తల్లిదండ్రి వెళ్ళిపోయిన వాళ్ళైంది పాయక 12 ఏళ్ల కోలే కొల్లాపురి పట్టంలో యాదిరెడ్డి దగ్గర ఆవుల కాడ కావలున్న నేను ఎల్ల యాదిరెడ్డి కొడుకులు పారి భాగం మంచుకొని ఏరబడ్డరయ్యా శాతకు పోత గంజి నేను బట్టకు పొట్టకు నౌకరు చేసిన ఒక వీళ్ళ మాతం వద్దని ఎల్లగొట్టిండు నాకు జీతం లేదు బట్టం లేదు మామా శాతకు పోత గంజోని నేను ఒక వీళ్ళ కడుపులా దాచన కడుపులా నుంచి మామా దూరం కొట్టకుండి మీరు మామలారా భగవంతుడు మల్లయ్య ఈ విధంగా చెప్పినప్పుడు అటువంటి గొల్లరాజులు ఏమంటా ఉన్నారు కులము కొడుకు ఉన్నట్టు ఉంది కులం రీతి ఉంది డబ్బ సంచి ఉంది కీలి కత్తి ఉంది కాళ్ళకు బంగారు బ్లాకోళ్ళు ఉన్నాయి వీళ్ళ మనందరికన్నా పెద్దోడు మారబోయిన భార్య మాత్రం తాని ఉన్నదేవి మరి మాధవతాని కన్న బిడ్డ బంగారు గడియాల బాలఖ్యాతమ్మనైనా మరి బంగారు గడియాల బాలఖ్యాతమ్మకు వేనాడు ఇలి తాళి పెడదామన్నాడు భగవంతుడు కొల్లరాజులైనా కొల్లలు ఆలోచన చేసిండు రామా
అన్నదమ్ములు తండ్రి మల్లయ్య మళ్ళీ కొడుకోకూడదు అన్ని పెట్టాడు గుమ్మడికాయ పెట్టాడు కొబ్బరికాయ పెట్టాడు